సమైక్య ఆంధ్రప్రదేశ్ జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి ఇలాంటి ఈ కార్యక్రమానికి సమావేశం వహించిన సోదరులు విశాఖ జిల్లా ఎన్జిఓ సంఘ అధ్యక్షుడు సోదరులు వెంకటేశ్వర గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సహచర శాసనసభ్యులు సోదరులు వెలుగుచల్లి ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారికి, గత కొద్ది రోజులుగా కూడా ఈ సమైక్యాంధ్ర ఉద్యమం కోసం తమ జీతాలతో పాటు విలువైన సమయాన్ని కూడా లెక్క చేయకుండా మరి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎంతో స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్న విశాఖ జిల్లా ఎన్జిఓ సంఘ నాయకులు, అలాగే సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తున్న సోదరులు అందరూ కూడా ముందుగా హృదయపూర్వక చేసుకుంటూ జూలై 30వ తారీఖున ఢిల్లీలో సిడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా సమైక్యాంధ్ర ఉద్యోగం నడుస్తున్న తీరు మనం చూస్తా ఉన్నాం. ప్రత్యేకించి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలే ఉద్యమ నాయకులుగా, ప్రజలే ఉద్యమ నేతలుగా నడుస్తున్న ఒక ప్రజా ఉద్యమం ఈ సమైక్యాంధ్ర ఉద్యమం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఆ రోజు నిర్ణయం ప్రకటించిన వెంటనే కొంతమంది మంత్రి పదవులతో, లేకపోతే శాసనసభలతో, లేకపోతే శాసన మండలితో రకరకాల వాళ్ళ పదవులకి రాజీనామా సమర్పించడం, అవి కొన్ని ఆమోదించుకోవడం, కొన్ని ఆమోదించుకోవడం, తర్వాత జరుగుతున్న రకరకాల పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఎప్పుడైతే ఏపీ ఎన్జిఓలు ఒక 12 రోజుల తర్వాత ఉద్యమానికి ఆగస్టు 12 నవరాత్రి నుంచి ఏపీ ఎన్జిఓస్ ఉద్యమంలో పాల్గొన్న దగ్గర నుంచి కూడా ఉద్యమం యొక్క తీర్థులను పూర్తిగా మారిపోయిన విషయం మనం చూస్తా ఉన్నాం. మామూలుగా మనకి స్వాతంత్ర పోరాటం కూడా ఒక మహాత్మా గాంధీ లాంటి ఒక వ్యక్తి, ఏక వ్యక్తి నాయకత్వం నడిస్తే, ఆ తర్వాత వచ్చిన జయప్రకాష్ నారాయణ గారి మూమెంట్ కానివ్వండి, లోక నాయకుడు జయప్రకాష్ నారాయణ గారి, లేకపోతే తెలంగాణ మూమెంట్ కానీ ఏ తీసుకున్నా కూడా దానికి కొంతమంది వ్యక్తులు కానీ, లేకపోతే కొన్ని పార్టీలు కానీ కొంతమంది నాయకత్వం వచ్చేవారు. దానికి అన్నిటికంటే భిన్నంగా ఇది ఒక ప్రజల్లో నుంచి వచ్చిన ఉద్యమంగా నడుస్తుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ, మరి ఆ తర్వాత మళ్ళీ 27వ తారీఖు నుంచి టీచర్స్ పాల్గొనడం, ఏపీఎస్ ఆర్టీసీ కానివ్వండి, దాదాపు 60-65 సంఘాలు ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నెలవారీ జీతాలు కూడా పక్కన పెట్టి ఈ ఉద్యోగంలో పాల్గొనడం, వాళ్ళ యొక్క స్ఫూర్తి ప్రత్యేకించి కొంతమంది మీకు జీతాలు రావట్లేదంటే నాకు జీతాల కంటే మా జీవితాలు మొత్తం చెప్పిన మాట కూడా గుర్తు చేస్తూ, మరి ఈ రోజుకి ఎన్ని రోజులైనప్పుడు కూడా మరి పక్క తెలంగాణ ప్రక్రియకు సంబంధించి మాత్రం మొన్నే క్యాబినెట్ నోటు, మన ఢిల్లీలో క్యాబినెట్ నోటు కూడా పాస్ కావటం, మరి తొందరలోనే అసెంబ్లీకి వస్తామని కూడా చెప్తామని మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నా మెజారిటీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే తన ముఖ్యమంత్రి పదవులు కూడా తన రాజకీయ భవిష్యత్తుని, జీవితానికి భవిష్యత్తును కూడా పణంగా పెట్టి ఈరోజు ఈ సమైక్యాంధ్ర ఉద్యమం కోసం బహిరంగంగా మరి పెద్దలు తీసుకున్న నిర్ణయం తప్పు, ముందు మీరు సమస్యలన్నీ పరిష్కరించండి, అప్పటిదాకా మీరు ఈ విభజన మీద ముందుకు వెళ్ళవద్దు అనే వాళ్ళు స్పష్టంగా స్టాండ్ తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట కావచ్చు, లేకపోతే కొంతమంది పెద్దలు ప్రత్యేకించి మన ఏదైతే ఉద్యోగం నడిపిస్తున్న ఏపీ ఎన్జిఓ నాయకులు అశోక్ బాబు దగ్గర నుంచి, చంద్రశేఖర్ దగ్గర నుంచి మిగతా పెద్దలందరూ చెప్తున్న మాట ప్రకారం చూస్తూ ఉంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక స్టాండ్ క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న ఎంపీలు, కేంద్ర మంత్రులు పదవులకు రాజీనామా చేయండి, మీరు అక్కడ రాజకీయ సంక్షోభం సృష్టించండి, ఈ బిల్లు రాకుండా మీరు అడ్డుకోండి, అది చాలా అవసరం. అలాగే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మీరు మీ పదవులకు రాజీనామా చేస్తే ఉద్యమానికి ద్రోహం చేసినట్టు అవుతుంది, మీరు ఈ పదవుల్లో ఉండి రేపు అసెంబ్లీలో తీర్మానం ఓడించండి అని చెప్పి ఒక స్పష్టమైన స్టాండ్ ప్రత్యేకించి ఏపీ ఎన్జిఓ సంబంధించి ఒక స్టాండ్ తీసుకోవడం, దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే ఈ సమైక్యాంధ్ర ఉద్యమం కోసం కృషి చేస్తున్నారో సమైక్యంగా రాష్ట్రం ఉండాలి.